అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వ్యాపారంలో నష్టాలు రాకుండా, ఆర్థిక పరమైనటువంటి బాధలు రాకుండా, కొంతమందికి ఎంత చదివినా కూడా గుర్తు రావు. అలాంటి వాళ్ళు ఉన్నా సరే, అంటే పరీక్షలలో గుర్తు రాకపోయినా విద్యార్థులకైనా, అంటే ఆర్థిక పరమైన బాధలు, వ్యాపారపరమైనటువంటి బాధలు, చదువు పరంగా, ఉద్యోగపరంగా బాధలు కనుక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక మహిమాన్వితమైనటువంటి స్తోత్రాన్ని ప్రతిరోజు, అది కూడా ప్రతిరోజు కూడా అక్కర్లేదు, అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో, అమావాస్య ఈ తిథులలో గనక చదువుకున్నట్లయితే, కేవలం ఈ 4 రోజులు మాత్రమే చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దీంట్లో కూడా ఆ స్తోత్రం ఏంటంటే శ్రీ నీల సరస్వతి స్తోత్రం. ఆ నీల సరస్వతి స్తోత్రాన్ని చదివితే సిద్ధొచ్చేస్తుంది. ఎటువంటి కార్యమైనా సరే చాలా తేలికగా అయిపోతుంది. అయితే ఈ నీల సరస్వతి స్తోత్రంలో మీకు మొదటి 8 శ్లోకాలు రోజుకి 5 సార్లు చొప్పున, తర్వాత శ్లోకాలేమో ఫలశ్రుతి అనమాట. మీరు చదువుకోవాల్సింది ఏంటంటే మొదటి 8 శ్లోకాలు మాత్రమే ప్రతిరోజు 5 సార్లు చొప్పున చదువుకోండి. తర్వాత శ్లోకాలు ఒక్కసారి చదివితే సరిపోతుంది. 5 సార్లకి కలిపి ఒకసారి చదివితే చాలు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటేనే చదువు పట్ల, వ్యాపారంలోను, ఉద్యోగంలోను వెనుకబాటుతనం, ఆర్థిక కష్ట నష్టాలు వస్తాయన్నమాట. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని కోరుకునే వాళ్ళకి ఈ నీల సరస్వతి స్తోత్రం ఒక అద్భుతమైనటువంటి పరిహారం. చాలా బాగా పనిచేస్తుంది. ఆ నీల సరస్వతి స్తోత్రంలో 9-12 శ్లోకాలు ఎక్కువ సార్లు చదవక్కర్లా. ఒకసారి చదివితే చాలు. బాగా మీకు నలిగిందనుకోండి, చదవక స్తోత్రం బాగా నోటికొచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా 21 సార్లు, మొదటి 8 శ్లోకాలు 21 సార్లు చదువుకోండి. 21 సార్లు అయిపోయాక ఫలశ్రుతి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. అలా గనక పారాయణం చేస్తే చాలా ఖచ్చితంగా నీల సరస్వతి స్తోత్రం అన్నది, అందులోనూ రేపు మీకు నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు. ఆ నవరాత్రుల సమయంలో గనక ఈ స్తోత్రం చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ నీల సరస్వతి స్తోత్రం ఏంటంటే, ఘోర రూపే మహారాజే సర్వశత్రుక్షయంకరి భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతం సురాసురార్చితే దేవి సిద్ధ గంధర్వ సేవితే జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతం జటాజూట సమాయుక్తే లోల జిహ్వానుకారిణి ధృతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతం సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోస్తుతే సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతం జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా మూఢతాం హరమే దేవి త్రాహి మాం శరణాగతం హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమ ప్రియే నమః ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతం బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతం ఇంద్రాదిదేవ సద్వృంద వందితే కరుణామయీ తారే తారాధినాథాస్తే త్రాహి మాం శరణాగతం. ఇక్కడ దాకా కావాల్సిన సార్లు చదవండి, లేకపోతే వినండి. ఇప్పుడు ఫలశ్రుతి. అష్టామ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాత్ర కార్యా విచారణ మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనం విద్యార్థీ లభతే విద్యాం తర్క వ్యాకరణాధికం ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః తస్య శత్రుక్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః ఇతి శ్రీ నీల సరస్వతి స్తోత్రం సంపూర్ణం. మనం కోరికతో చేస్తున్నప్పుడు నియమాలు తప్పనిసరి. ప్రారంభంలో ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుంది. తర్వాత ప్రతిరోజు మీ ఆరోగ్య రీత్యాల దృష్టిలో పెట్టుకుని మీరు స్నానాధికాలు ఆచరించండి. ఉల్లి వెల్లుల్లి తగలద్దు, మాంసాహారము మద్యము జోలికి వెళ్ళకండి, పొగాకు వాడే అలవాటు ఉన్న వాళ్ళు దానికి కూడా దూరంగా ఉండండి. వీలైతే కింద పడుకోగలిగితే చాప వేసి పడుకోండి, లేకపోతే బ్రహ్మచర్యం పాటిస్తూ మంచం మీద పడుకున్నా ఏ దోషము లేదు.
అన్ని రోజులు కూడా నీల సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఆవు నేతి దీపారాధన కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ చదువుకుంటూ ఈ స్తోత్రం చదువుకున్నన్ని రోజులు వీలైనన్ని రోజుల్లో ధూపం మాత్రం వేయండి. ఏ అమ్మవారికైనా సరే ధూపం అంటే చాలా ప్రీతి. కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అందులో నవమి, చతుర్దశి, అమావాస్య, అష్టమి అని చెప్పి కొన్ని రోజులు చెప్పాం కాబట్టి ఆ తిథులలో ధూపం వేసుకోండి. ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు.